ముల్లోకాలను కాపాడే జగన్నాథుడు 2 రోజులుగా తీవ్రమైన జలుబు జ్వరంతో బాధపడుతున్నాడు. అవును, మీరు వింటున్నది నిజమే. అందరికీ నమస్కారం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ భారతీయ సహోదరి సహోదరులారా, ప్రపంచ దేశాలు దినదినము అభివృద్ధిలో ముందుకు సాగిపోతుంటే మన దేశం మాత్రం మూఢనమ్మకాలతో అంధభక్తులతో నిండిపోతుంది. గత 50 ఏళ్ల క్రితం అయితే మన దేశంలో విద్యారంగం అంతగా అభివృద్ధి చెందలేదు, పైగా విజ్ఞానంలో కూడా వెనకబడి ఉంది అని అనుకోవచ్చు. కానీ నేడైతే విద్యారంగంలో మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది, అలాగే విజ్ఞాన రంగంలో కూడా పురోగతి సాధిస్తుంది అనుకున్న క్రమంలో గత కొన్నేళ్లుగా మన దేశంలో మూఢత్వం అనేది కూడా పెరుగుతుంది. విజ్ఞాన రంగంలో ముందుకు సాగుతున్నా కూడా అంధభక్తి అనేది అరులు చాస్తుంది. అందుకు నిదర్శనం ఈరోజు మీరు చూడబోయే ఈ స్టోరీ. ఈ జగత్తునేలే దేవునికి జగన్నాథుడని పేరు పెట్టి ఆ జగన్నాథుడిని ఒక విగ్రహంలో చూస్తూ ఆ విగ్రహ దేవుడైన జగన్నాథుడికి జలుబు జ్వరము వచ్చిందట. కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో పెట్టారట. వింటుంటేనే విడ్డూరంగా ఉంది కదా. మన దేశంలో మూఢత్వం అంధభక్తి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో, ఇంకా ఈ దేశాన్ని ఎంతగా దిగజార్చేస్తారో మూఢత్వంతో అంధభక్తితోటి మీరే ఆలోచించుకోండి. ఇదేదో నేను కల్పించినది కాదు, TV9 లో వచ్చిన ఒక రియల్ స్టోరీ. ఆలస్యం ఎందుకు, మీరే చూడండి. సృష్టిని శాసించే భగవంతుడికి అనారోగ్యం రావడం ఏంటి? మనుషుల్లాగే దేవుడు కూడా సిక్ లీవ్ తీసుకుని చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం ఏంటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ముక్కోటి దేవతలకు ఆరాధ్యుడైన పూరీ జగన్నాథుడు ప్రస్తుతం తీవ్రమైన జలుబు జ్వరంతో బాధపడుతున్నారు. జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవికి జ్వరం వచ్చింది. ప్రతి ఏటా పూరిలో దేవుడికి జ్వరం వస్తే నయమయ్యే వరకు దర్శనాలుండవు, పూజలు ఉండవు. జ్వరం తగ్గాకే అన్ని. ఒక పూరిలోనే కాదు, దేశంలో జగన్నాథుడి టెంపుల్ ఎక్కడ ఉన్నా ఈ 15 రోజులు దేవుడు ఐసోలేషన్ లో ఉంటాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని 1650 ఏళ్ల నాటి పురాతన జగన్నాథ ఆలయంలోనూ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అసలు స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుంది అంటే దానికో ఆధ్యాత్మిక కారణం ఉంది. ఎక్కడైనా దేవతామూర్తుల విగ్రహాలు రాతితోనో పంచలోహాలతోనో ఉంటాయి, కానీ జగన్నాథుడి విగ్రహాలు ప్రత్యేకమైన చెక్కతో తయారవుతాయి. ఏడాది పొడవునా ఈ విగ్రహాలకు నీటితో ఎలాంటి అభిషేకాలు జరగవు. కానీ జ్యేష్ఠ పౌర్ణమి నాడు మాత్రం విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తెచ్చి 108 కుండల పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మహదాభిషేకం చేస్తారు. దీనినే జ్యేష్ఠాభిషేకం లేదా స్నాన పౌర్ణమి అంటారు. అన్ని నీళ్లలో తడిస్తే మనకు కూడా జలుబు చేస్తుంది కదా, ఆ దేవతామూర్తులకు కూడా జలుబు జ్వరం వస్తాయని భక్తుల విశ్వాసం. జ్వరం వస్తే మనం ఎలా అయితే ఆహారం తగ్గించి మందులు వేసుకుని రెస్ట్ తీసుకుంటామో, సాక్షాత్తు ఆ పరమాత్మ కూడా అదే చేస్తాడు. స్నాన పౌర్ణమి నాటి రాత్రి నుంచే స్వామివార్లను గర్భగుడి పక్కనే ఉన్న ఒక చీకటి గదిలోకి మారుస్తారు. దీనినే అనసర గృహం అంటారు. పూరిలో నిత్యం 60 పుట్ల అన్నం, పప్పు, 56 రకాల నైవేద్యాలు ఆరగిస్తాడు జగన్నాథుడు. కానీ ఈ 15 రోజులు ఆ మహా నైవేద్యాన్ని పూర్తిగా నిలిపేస్తారు. అన్నానికి బదులుగా కేవలం పండ్ల రసాలు, ఆయుర్వేద కషాయాలు, ఔషధ మూలికలు మాత్రమే ఆహారంగా ఇస్తారు. ఈ 15 రోజులు ప్రధాన అర్చకులకు తప్ప మరెవరికి ఆ గదిలోకి ప్రవేశం ఉండదు. పూరిలో అయితే స్వామికి నైవేద్యం చేయటానికి ప్రత్యేక ఆయుర్వేద వైద్యులను రంగంలోకి దించుతారు. మిగతా ఆలయాల్లో అర్చకులే స్వయంగా ఈ వైద్య సేవలు అందిస్తారు. ఈ సమయంలో భక్తులకు స్వామి దర్శనాలు నిలిపివేస్తారు. ఈ ఆధునిక కాలంలో కూడా ఇలాంటి పోకడలతో, మూఢత్వంతో, అంధభక్తితో దేశం దిగజారిపోతుంటే ఇంకెవరు దేశాన్ని ముందుకు నడిపించగలరు? రాజకీయ నాయకులు, పాలకులు, అధికారులతో సహితం మూఢత్వంతో అంధభక్తిని ప్రదర్శిస్తున్నప్పుడు ఇస్రో లాంటి విజ్ఞాన కేంద్రంలో కూడా రాకెట్ నెగరవేయడానికి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు పెడుతున్నారు, దిష్టి తీస్తున్నారంటే దేశం ఎటుపోతుందో మీరే ఆలోచించండి. ఈ దేశాన్ని ఇంకెవరు రక్షించగలరు? మనమైతే ఈ దేశాభివృద్ధి కోసం ప్రార్థన చేద్దాం, మనవంతుగా పాటుపడదాం, ఈ మూఢత్వాన్ని, అంధభక్తిని పారద్రోలుదాం.